నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సమ్రీన్, మన వీక్షకులు కూడా నమస్తే. సార్, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందాం, జగన్కి సజ్జల సలహా, దీని రియాక్షన్ ఏంటి సార్? సమ్రీన్, ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అనుమానం వచ్చేసింది, మనం ఒంటరిగా గెలవలేమని. గతంలో ఇతర పార్టీలని మీరు రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి, ఒకళ్ళగా రండి అని జనసేనని తెలుగుదేశాన్ని సవాల్ చేశారు, విహేళన చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కొంత డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఒక వ్యూహం ప్రకారం గెలిచింది, తర్వాత తెలంగాణలో గెలిచింది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఆంధ్రాలో వచ్చినాయి. ఆంధ్రాలో గతంలో కాంగ్రెస్ అనేది ఉనికి లేదు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్లో చేరి ఒక ప్రముఖమైన పాత్రలో జగన్ గారిని డైరెక్ట్గా ఢీ కొట్టబోతున్నారు. ఇంతవరకు కుటుంబ సభ్యులుగా ఆయన్ని ఎవరు ఎదిరించలా. ఆయన చీఫ్ మినిస్టర్ చేయటంలో ఉపయోగపడ్డారు కానీ, మద్దతు ఇచ్చారు కానీ, ఇప్పుడు ఆయన్ని పదవీచ్యుతుని చేయడానికి సొంత కుటుంబ సభ్యులే నడుం బిగించారు. గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇతర పార్టీలో వేరు, ఇప్పుడు ఆయనకి ఇది చాలా తీవ్రమైన సమస్యగా వచ్చింది. ఇక్కడ ఎవరు కూడా పొత్తు చేరటానికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రారు కూడా, వీళ్ళు అడిగినా రారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ దుష్పరిపాలన జరుగుతుందని వాళ్ళే విమర్శిస్తున్నారు. వాళ్ళ బలం ఈ కూస్తున్నా కాస్తున్నా అది తెలుగుదేశం జనసేనకే ఇస్తారు. వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళు చెప్పేశారు, మాది బేషరతుగా మద్దతు వీళ్ళకుంటాయని. కాబట్టి కాంగ్రెస్కి ఇంకా ఏ పొలిటికల్ పార్టీ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఆమె వస్తుంది కాబట్టి షర్మిల గారు, ఇక ఈ పరిస్థితుల్లో మనం సరెండర్ అవ్వటం బెటర్. ఇది ఒక రకంగా సరెండర్ అయినట్టే. ఎవరైతే శత్రువు మన మీద దాడి చేస్తానికి వస్తే నువ్వు దాడి చేయక్కర్లేదు, నేనే లొంగిపోతున్నా అని ఎదురు వెళ్తారు చూడండి. రివర్ అవతలేమో మన శత్రువు ఉన్నాడు, మనం యువతలు ఉన్నాం, వాళ్ళు యువతలకు వచ్చి దాడి చేయాలి, కానీ మనకు భయం వేస్తుంది. మనమే రివర్ దాటి వెళ్ళిపోయి దండం పెట్టేసి ఒప్పందం చేసుకున్నట్టు ఉంటుంది. ఇది అంటే ఒక పక్కన వాళ్ళు ఏం చెబుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి హత్యలో కాంగ్రెస్ హస్తం ఉందని చెప్తున్నారు. అప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి మాకని ఒక పక్కన. మరి అట్లా రాజశేఖర రెడ్డి గారు హత్య చేసిన పార్టీతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని వాళ్ళే చెబుతూ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొత్తు కుదుర్చుకోవటం అంటే తండ్రిని చంపిన హంతకులతో చేయగలపటమే కదా. ప్రజలు అలాగే అర్థం చేసుకుంటారు కదా ఎవరైనా. కాబట్టి అది ఎంతవరకు సమంజసమైన అంశం అనేది మనం చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా సంభవమే, మనం ఏది కొట్టేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక రకంగా షర్మిల్ని కూల్ డౌన్ చేసేయటం అంటే, షర్మిల ఇవాళ యుద్ధ పాత్ర పోషించాలి, యుద్ధ పాత్ర పోషించక ముందే మేమే మీకు సరెండర్ అయిపోతున్నాం అన్నారనుకోండి, షర్మిల చేసే యుద్ధమే ఉంది, లేదు కదా. ఆ రకంగా ఒక రకంగా షర్మిల పాత్రని నిర్వీర్యం చేయటం అంటే ఇన్ఎఫెక్టివ్ చేసేయటం. అంటే ఆమె ఏదో కత్తి డాలు అన్నీ పెట్టుకుని ప్రిపేర్ అయ్యి పెద్ద యుద్ధం చేసి నేను మన్నయ్యని ఓడించాను. ఇప్పుడు ఆమె ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్కి కూడా ఒకటే జయం, వాళ్ళు గెలవటం ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ముఖ్యం. షర్మిలకు కూడా అంతే. షర్మిలకి ఇంత అన్యాయం చేశాడు కాబట్టి నన్ను, అంటే ఆర్థికంగాను రాజకీయంగాను కుటుంబ పరంగాను ఇంకా అనేక రకాలుగా నేను ఇంత సహాయం చేసినా కూడా నన్ను రాజ్యసభకు పంపలేదు, ఒక మినిస్టర్ ఇవ్వలేదు, పార్టీలో పోస్ట్ ఇవ్వలేదు, కుటుంబంలో కూడా నన్ను, అంటే ఎప్పుడైనా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నప్పుడే కదా మా గౌరవం వచ్చేది. ఇప్పుడు కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, ముగ్గురు బాగా రిచ్గా ఉండి ఒకళ్ళకి లేదనుకోండి, అతనికి అన్న విలువ ఉంటుంది ఆ కుటుంబంలో, ఎవరికైనా అంతే. అట్లాగే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే ఈ పరిస్థితి ఏంటి, షర్మిల గారిది కానీ విజయమ్మ గారు కానీ, సొంత తల్లి ఆర్థిక పరిస్థితి కూడా ఆయనతో పోలిస్తే నథింగ్. అట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల్ని డైరెక్ట్గా కొట్టకుండా ఇండైరెక్ట్గా ఎవరైతే పార్టీలో ప్రోత్సహించి పంపిస్తున్నారో ఆ పార్టీతోనే ఒప్పందం కుదుర్చుకుని షర్మిల్ని ఇన్ఎఫెక్టివ్ చేయడానికి ఇట్లాంటి పాత్ర పోషించినా కూడా మనమేమి సందేహపడక్కర్లా. ఇప్పుడు లేకపోతే సజ్జల గారు అలాంటి సలహా ఇచ్చి ఉంటారు కదా. అంటే ఒక రకంగా ఇంకా డీప్గా ఆలోచించి ఎలా అయితే తెలంగాణలో షర్మిల్ని దెబ్బకొట్టామో, ఇక్కడ కూడా ఇంకొక వ్యూహం కాంగ్రెస్తోనే డైరెక్ట్గా ఎవరైతే ఈమెకి కత్తిచ్చి పంపిస్తున్నారో ఆ కత్తిచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను మీకు శత్రువులు కాదు మనేసి స్నేహాస్తం దాచారనుకోండి, అప్పుడు ఈమె నరకమని ఆర్డర్ ఇవ్వరు కదా, కత్తి ఆపమ్మ హోల్డ్ బ్యాక్ అంటారు, అంతే కదా. అట్లా మనం దీన్ని రాజకీయాల్లో ఏదైనా సంభవమే కాబట్టి మరి వేచి చూద్దాం. ఒక రకంగా సజ్జల గారు ఇచ్చిన సలహాని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విజయమ్మ గారు ఉన్నారు. విజయమ్మ గారు
తను కూతురు యొక్క రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో దెబ్బతింది. ఇది ఎందువల్ల దెబ్బతింది? జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయకూడదు, తను ముఖ్యమంత్రిగా కొనసాగాలి, అక్కడ ఇట్టి పరిస్థితులు కావాలంటే ఈమెను ఇక్కడ ముఖ్యమంత్రి చేద్దాము అనే ఉద్దేశం మీద ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదని అసలు ఆంధ్ర వైపు వాళ్ళు చూడాల. ఆంధ్ర ప్రభుత్వం మీద కూడా ఇక్కడ అసలు చిన్న విమర్శ కూడా చేయలే. షర్మిల గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎంత ఘాటు విమర్శలు చేశారో అంతకన్నా ఘాటు విమర్శలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేయాల్సిన అంశం ఉంది అక్కడ. ఎందుకంటే వీళ్ళు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యులు వీళ్ళిద్దరూ. కానీ అక్కడ దుష్పరిపాలన జరిగి ప్రజలు బాధపడుతున్నారు, రాష్ట్రం ఆర్థికంగా కోనారిల్లిపోతుంది, డౌన్ అయిపోతుంది, రోజు రోజుకి అప్పుల భారం పెరిగిపోతుంది. అట్లాంటప్పుడు అయినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మన రక్తం అక్కడ, కాబట్టి అతన్ని దెబ్బతీయకూడదని ఇక్కడ విమర్శలు చేశారు. ఇక్కడ వాళ్ళ రాజకీయ వేదికగా నిర్ణయించుకున్నారు. షర్మిల గారు ఒక స్టేజ్లో చెప్పారు, నేను సావో బతుకో, నా బతుకంతా కూడా రాజకీయ భవిష్యత్తు తెలంగాణలోనే, నేను అసలు ఆంధ్ర వెళ్ళే ప్రశ్నే లేదు, ఆంధ్ర రాజకీయాలతో నాకు సంబంధం లేదని చెప్పారు. ఒకసారి విలేకరులు కూడా విజయం గారిని అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన ఎలా ఉందని, ఆమె తల్లిగా బాగోలేదు, అది కానీ బాగోలేదని చెప్పలేదు కదా. చెప్తే కనుక కొడుకు మీద ఆమె బాణం వేసినట్టు అవుద్ది. బాగుందని చెప్తే కూడా ప్రజల్లో తిడతారు, ఏం బాగుంది, ఆమె ఇక్కడ మమ్మల్ని మా నెత్తిని పెట్టెళ్ళింది, ఆమె ఇంతవరకు తిరిగి మా వైపు రాలేదని. కాబట్టి ఆమె సున్నితంగా ఏం చెప్పారు, ఆ విషయాలు ఇక్కడ ఎందుకు లేండి అన్నారు. అంటే సున్నితంగా పక్కకు తోసేశారు. కానీ ఈ పక్కకు తోసినందువల్ల అక్కడ పరిపాలన ఆగదు, పరిపాలన తీరు మారదు కదమ్మా. అందువల్ల ఇప్పుడు విజయం గారు కూడా షర్మిల గారి పట్ల ఇప్పుడు ఒకవేళ కనుక ఈ ఎత్తు వేసుకుని కాంగ్రెస్తో నేను పొత్తు పెట్టుకుంటానని ఒకవేళ కనుక షర్మిల గారిని ఫెయిల్ చేయదలుచుకుంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకొక వ్యూహంతో అయినా కూడా ఇవాళ షర్మిల గారు అక్కడ పోరాడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తిగత ఉనికి కోసం ఒకవేళ నిజంగానే అనుకుందాం, సపోజ్ ఊహాజనితమైన ప్రశ్న ఇది, ఒకవేళ కనుక కాంగ్రెస్ కత్తి పడేసింది అనుకున్నా, షర్మిల గారు ఇక్కడ పార్టీ ఎలా అయితే పెట్టిందో అలా పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు కానీ తర్వాత ఏమైతే వాస్తవ పరిస్థితులు ఉన్నాయో చెప్పి నిజంగా ఆయన రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే నేను వారసురాలని ప్రూవ్ చేసుకోవటానికైనా సరే వీళ్ళిద్దరూ ఇప్పుడు విజయమ్మ మళ్ళీ కనుక ఈ తోడుగా ఉంటే కొంతవరకు సక్సెస్ కాగలుగుతారు. అది ఇప్పుడున్న ప్రజెంట్ పొలిటికల్ సినారియో. అదేమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సమ్రీన్, మన వీక్షకులు కూడా నమస్తే. సార్, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందాం, జగన్కి సజ్జల సలహా, దీని రియాక్షన్ ఏంటి సార్? సమ్రీన్, ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అనుమానం వచ్చేసింది, మనం ఒంటరిగా గెలవలేమని. గతంలో ఇతర పార్టీలని మీరు 2 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఒక్కళ్ళగా రండి అని జనసేనని తెలుగుదేశాన్ని సవాల్ చేశారు, విహేళన చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కొంత డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఒక వ్యూహం ప్రకారం గెలిచింది, తర్వాత తెలంగాణలో గెలిచింది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఆంధ్రాలో వచ్చినాయి. ఆంధ్రాలో గతంలో కాంగ్రెస్ అనేది ఉనికి లేదు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్లో చేరి ఒక ప్రముఖమైన పాత్రలో జగన్ గారిని డైరెక్ట్గా ఢీ కొట్టబోతున్నారు. ఇంతవరకు కుటుంబ సభ్యులుగా ఆయన్ని ఎవరు ఎదిరించలా, ఆయన చీఫ్ మినిస్టర్ చేయటంలో ఉపయోగపడ్డారు కానీ మద్దతు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆయన్ని పదవీచ్యుతుని చేయడానికి సొంత కుటుంబ సభ్యులే నడుం బిగించారు. గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇతర పార్టీలో వేరు, ఇప్పుడు ఆయనకి ఇది చాలా తీవ్రమైన సమస్యగా వచ్చింది. ఇక్కడ ఎవరు కూడా పొత్తు చేరటానికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రారు కూడా, వీళ్ళు అడిగినా రారు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ దుష్పరిపాలన జరుగుతుందని వాళ్ళే విమర్శిస్తున్నారు. వాళ్ళ బలం ఈ కూస్తున్నా కాస్తున్నా అది తెలుగుదేశం జనసేనకే ఇస్తారు వాళ్ళు.